నమస్తే. నిన్న దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఒకే రకమైనటువంటి తీర్పును వెలువరించినటువంటి పరిస్థితి. మొత్తానికి దేశంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ, మరొకసారి ప్రధానిగా ఆయన ఉంటాడన్నటువంటి ఒపీనియన్ ని మెజారిటీ సర్వేలన్నీ కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మరి మోడీకి ప్రతికూలంగా ఎక్కడ కూడా లేదు, మోడీకి అనుకూలంగానే అన్ని ఉండడం, అన్ని సంబంధించినటువంటి సర్వేలు వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రానున్నటువంటి రోజులలో మంచి రోజులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడిగా ఇండియా కూటమిగా ఏర్పడి మరి ఇప్పుడున్నటువంటి మోడీ యొక్క హవాని అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ చిట్ట చివరికి కాంగ్రెస్ పార్టీ కూటమి, ఇండియా కూటమి అంతా కేవలం 150 నుంచి 160 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతా ఉన్నది. సరే, ఇది సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ కనుక చూసుకున్నాం. మరో పక్కన తెలంగాణలో పరిస్థితులు మరి కాంగ్రెస్ పార్టీకి కొంత భిన్నమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లను కనుక చూసుకున్నట్టయితే కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి తీర్పుని, అంటే తెలంగాణలో మరి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి తీర్పును కనుక చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాల్లో కంటే కొంత మెరుగ్గానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్లను మెరుగుపరుచుకుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇంతకంటే ముందు పార్లమెంట్ ఎన్నికల్లో 9 స్థానాలకి బీఆర్ఎస్ పార్టీ యొక్క సిట్టింగ్ స్థానాలు 9 ఉండేది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 మాత్రమే. ఒకటేమో భువనగిరి, మరొకటేమో మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ 2 మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 9 స్థానాల్లో గెలుచుకుపోతుందని చెప్పేసి మెజార్టీ సర్వేలు చెప్తా ఉన్నాయి. లేదు కేవలం 5-6కి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతుంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. కొన్ని సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా అదే విషయాన్ని తెలియజేయడం జరిగింది. కానీ ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ సీట్లను కనుక మనం చూసుకున్నట్టయితే కేవలం 4 సీట్లు మాత్రమే ఉండేది. 4 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే రాను గతంలో ఉన్నటువంటి ఆ ఎన్నికలకి, మరోసారి జరిగినటువంటి ఎన్నికలకి, ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు కనుక చూసుకున్నట్టయితే రోజు రోజుకి తెలంగాణలో బీజేపీ పార్టీ యొక్క గ్రాఫ్ పెరిగిపోతా ఉన్నది. బీజేపీ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి 8 సీట్లకు ఎమ్మెల్యే స్థానాలను 8 సీట్లని బీజేపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో తెలంగాణలో మరో 8 సీట్లని, తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు 8 ఉంటే ఇప్పుడు రానున్నటువంటి ఈ యొక్క ఫలితాలు, రేపు ఎల్లుండి వచ్చేటువంటి ఫలితాల్లో 8 సీట్లను కూడా గెలుచుకుంటుంది బీజేపీ పార్టీ. అవసరమైతే 10 సీట్లు కూడా గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మెజార్టీ సర్వేలు చెప్తా ఉన్నాయి. సరే, ఈ సంబంధించినటువంటి సర్వే రిపోర్టులను ఏ విధంగా చూసుకున్న కొన్ని సందర్భాల్లో ఈ సర్వేలు కూడా, ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారైనటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. సరే, మెజార్టీ సర్వేలు ఒక రకమైనటువంటి అన్ని సంబంధించినటువంటి సర్వే సంస్థలు కొంత అటు ఇటుగా 1-2 స్థానాలని అటు ఇటుగా చెప్పినప్పటికీ కొన్ని సంబంధించినటువంటి సర్వేలు ఒకే పార్టీకి కొమ్ము కాయడంతో కొన్ని సర్వే సంస్థలు పూర్తిగా కూడా ఉల్టైనటువంటి దాఖలు కూడా మనం గతంలో చూసుకోవడం జరిగింది. సరే, ఒకసారి చూద్దాం ఈ సంబంధించినటువంటి సర్వేలు కనుక మనం తెలంగాణలో ఉన్నటువంటి సర్వే సంస్థలు కనుక చూసుకున్నట్టయితే ఏపీపీ సి ఓటర్ అనేది కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9 స్థానాలని, బీజేపీ పార్టీకి 7 నుంచి 9 స్థానాలు, అంటే సరిసగం పంచుకుంటారు. ఎంఐఎం 1 వస్తుందని చెప్పేసి అన్ని కూడా ఎంఐఎం పార్టీకి 1 వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఆరా మస్తాన్ 7 నుంచి 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 8 నుంచి 9 స్థానాలకు బీజేపీ పార్టీ, పీపుల్ పల్స్ 7 నుంచి 9 స్థానాలు, 6 నుంచి 8 స్థానాలు బీజేపీ పార్టీ, ఇండియా టీవీ సైతం కూడా 6 నుంచి 8, 8 నుంచి 10 అని చెప్పేసి చెప్తాను. మొత్తానికి ఇక్కడ చెప్పేటువంటి మై యాక్సిస్ అనేటువంటి ఏదైతే ఇండియా టీవీ మై యాక్సిస్ అనేటువంటి సంస్థ ఏం చెప్తుందంటే బీజేపీ పార్టీకి అత్యధికంగా 11 నుంచి 12 వస్తాయని మై యాక్సిస్ చెప్తా ఉంటే, మరో పక్కన జన్ కీ బాత్ అనేది కూడా 9 నుంచి 12 స్థానాలు. అంటే ఈ 2 సర్వే సంస్థలు దరిదాపుగా డబుల్ డిజిట్ దాటిపోతుంది, అంటే డబుల్ డిజిట్ ఖచ్చితంగా కూడా క్రాస్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తాంది. 11 నుంచి 12 తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయకపోవచ్చేమో, మేబీ 7-8 వస్తాయి కావచ్చు అనుకోవచ్చు. కానీ
ఇక్కడ సర్వే సంస్థలు కనుక చూసుకున్నట్టయితే 9 నుంచి 12, 7 నుంచి 10, 11 నుంచి 12 అనేది కొన్ని సర్వే సంస్థలు చెప్తా ఉంటే మరికొన్ని సర్వే సంస్థలు ఏమని చెప్తా ఉన్నాయంటే ఆపరేషన్ చాణక్య కేవలం 7 వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది, పీపుల్ పల్స్ అనేది కూడా 6 నుంచి 8 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోతుందని ఈ రెండు సర్వే సంస్థలు కొంత బీజేపీ పార్టీకి అటు ఇటుగా చెప్పడం జరుగుతుంది. అంటే అనుకూలంగా అయితే బీజేపీ పార్టీకి రెండు సర్వే సంస్థలు కొంత వ్యతిరేకంగానే ఉన్నాయి. అంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి సర్వే అట్లాంటిది కావచ్చు. సరే, ఏదేమైనప్పుడు కూడా మనం ఒకసారి కనుక ఈ సంబంధించినటువంటి సర్వే సంస్థలు నిజమేంత అనేటువంటి దానిపైన ఒకసారి మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం. సరే, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో హోరాహోరీగా తలపడ్డాయి కాదనట్లేం. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక స్థానం ఎక్కడైనా వస్తే రావచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ ఒక స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కడంటే మెదక్లో. మరి మెదక్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుందంటే ఆడ 0% అనేది అది 3వ ప్లేస్కి పరిమితం అయిపోయేటువంటి పరిస్థితి. సరే, ఒకసారి మెదక్ సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలిస్తే మెదక్లో గెలిచేటువంటి వ్యక్తి ఎవరు, ఈ సర్వే సంస్థలు ఏమని చెప్పినాయి, మెదక్లో గెలిచేటువంటి వ్యక్తితోటి అక్కడ కౌంట్ చేసి 8 నుంచి 10 స్థానాలు అని చెప్పేసి బీజేపీ పార్టీకి ఇవ్వడం జరుగుతూ ఉంది కదా. అసలు బీజేపీ పార్టీలో వాళ్ళకు వచ్చేటువంటి సీట్ అని చెప్పేసి మెదక్ని వాళ్ళ సంబంధించినటువంటి యాడ్ చేసుకోవడం జరిగింది. కానీ మెదక్లో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటే అది నిజంగా కూడా చాలా కష్టమైనటువంటి పని. మెదక్లో గెలిచేటువంటి పరిస్థితి అయితే మనం చూసినటువంటి దగ్గర నుండి మనం కూడా దగ్గర నుండి ప్రజాభిప్రాయాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మెదక్లో రఘునందన్ రావుకి అంతగా పెద్దగా పట్టున్నట్టుగా కనపడలేదు. అక్కడ సర్వే సంస్థలు కూడా మొత్తానికి బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు, రఘునందన్ రావు గెలుస్తాడు కాబట్టి ఈ యొక్క 7 నుంచి 8 సీట్లలో ఇది సంబంధించినటువంటి మెదక్ను కూడా కలపడం జరిగింది. మెదక్తో పాటు మహబూబ్ నగర్ కూడా కలపడం జరిగింది. మహబూబ్ నగర్ గురించి తర్వాత మాట్లాడదాం. కానీ మెదక్లో మరి రఘునందన్ రావు గెలుస్తాడంటే ఆడైతే మనకున్నటువంటి అంచనా ప్రకారం అయితే అంత పోటీచ్చేటువంటి అవకాశం లేదు. 2వ స్థానానికి మాత్రమే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఉండబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఆ యొక్క సీట్ ని ఏదైతే 9 స్థానాలని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో ఆ 9 స్థానాల్లో ఖచ్చితంగా ఈ యొక్క స్థానంతో పాటు మరో స్థానం కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ రఘునందన్ రావుకి అంత గెలిచేటువంటి పరిస్థితి అయితే అంత ఈజీగా అయితే లేదు. అంతేకాకుండా ఇక్కడ బలబలాలు కనుక చూసుకున్నట్టయితే ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ల శాతం ఇక్కడ నీలం మధుకి కలిసి వచ్చేటువంటి అంశం, అంటే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం పటాన్ చెరువు కానీ, నర్సాపూర్ కానీ, మరో పక్కన మెదక్ ఈ సంబంధించినటువంటి దాంట్లో కొత్త మెదక్లో కనుక చూసుకుంటే ఈ యొక్క 4 సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ యొక్క హవా నడవడం జరిగింది. నర్సాపూర్, మెదక్, పటాన్ చెరువు, సంగారెడ్డి ఈ 4 సెగ్మెంట్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కొంత మెజార్టీ వచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇక మరో పక్కన మిగతా ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో కొంత బీఆర్ఎస్ అండ్ బీజేపీ నడిచినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క హవా నడిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 15 లక్షల మంది, ఈ 15,36,000 మంది ఈ యొక్క మెదక్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను కనుక చూసుకున్నాం. అంతేకాకుండా సుమారుగా 75% ఇక్కడ ఓట్ల శాతం నమోదైంది. అంటే దాదాపుగా 10 లక్షల పైన ఇక్కడ ఓట్లు కూడా నమోదైనటువంటి పరిస్థితి. కానీ 3 లక్షల ఓట్లు ముదిరాజు ఓట్లు ఉండడం కొంత ఆయన కలిసి వచ్చేటువంటి అంశం. అంతేకాకుండా అక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేసిందన్నటువంటిది భావనతోటి నీలం మధుకి అనుకూలంగా ఓటర్లు అక్కడ తీర్పు ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. కానీ మరి మొత్తానికైతే సర్వే సంస్థలు అయితే ఈ యొక్క స్థానాన్ని ఆళ్ళ కలపడం, బీజేపీ ఖాతాలో కలపడం అయితే కొంత కలవర పెడతా ఉన్నది. చూడాలి మరి ఎట్లా ఉంటుంది, ఏం కథ. ఈ సంబంధించినటువంటి మెదక్లో మరి వాళ్ళు వెంకట్రామరెడ్డి అని కొన్ని సర్వే సంస్థలు చెప్తా ఉంటే, కొన్ని సర్వే సంస్థలు ఏమో బీజేపీ అని చెప్తా ఉన్నది, కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ అని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్నటువంటి ఈ రోజులలో సికింద్రాబాద్ అలాగే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ సిట్టింగ్ స్థానాల్లో కేవలం 4 మాత్రమే ఉండేది. దాంతో పాటు ఇప్పుడు యాడ్ అయ్యేటువంటి బీజేపీ పార్టీకి మల్కాజ్గిరితో పాటు జహీరాబాద్, మరో పక్కన చేవెళ్ళ, ఈ 7 స్థానాలని ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ గెలవబోతా ఉంది. ఈ 7 స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఉండేటువంటి అవకాశం. 7తో పాటు మెదక్ 8 అవుతుంది, మహబూబ్ నగర్ 9 అవుతా ఉన్నది. మరి ఈ 9 స్థానాలతోటి అక్కడ ఇచ్చేటువంటి సర్వే రిపోర్టు, ఈ ఎగ్జిట్ రిపోర్ట్స్ అంతా కూడా ఈ 2 స్థానాలని పక్కగా అందులో కలపడంతో అది 9కి చేరిపోవడం జరిగింది. కానీ చూస్తే యాక్చువల్గా మన గ్రౌండ్ లెవెల్ చూసినట్టయితే ఇది జరిగేటువంటి పరిస్థితి కాదని తెలుస్తా ఉంది. మరొక పక్కన మరో సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి కీలకమైనటువంటి టఫ్ అయినటువంటి ఫైట్ రేవంత్ రెడ్డి వర్సెస్
డీకే అరుణగా ఇక్కడ ఫైట్ జరగడం జరిగింది. మహబూబ్ నగర్ లో మరి మహబూబ్ నగర్ యొక్క పార్లమెంట్ స్థానం కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి అన్ని సర్వే సంస్థలు కూడా దర్దాపుగా వాళ్ళ ఖాతాల్లోనే బీజేపీ ఖాతాలను వేయడం జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్ చూసుకున్నట్టయితే వంశీచంద్ర రెడ్డి కేవలం కల్వకుర్తికి మాత్రమే పరిమితమైనటువంటి వంశీచంద్ర రెడ్డి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి నేత మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి డీకే అరుణ గతంలో మినిస్టర్ గా కూడా చేసింది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి అందరికీ కూడా సుపరిచితురాలే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుపరిచితురాలే డీకే అరుణ. అయినప్పటికీ రేవంత్ రెడ్డి యొక్క సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ లో అది మరి ఆయన ఒక సవాలుగా తీసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలని చెప్పేసి 8 సార్లు పర్యటన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 7 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆడ బలమైనటువంటి అభ్యర్థులు. కాబట్టి అక్కడ కొంత కలిసి వచ్చేటువంటి అంశం రేవంత్ రెడ్డి యొక్క సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా ఇదే మహబూబ్ నగర్ లో ఉండడంతో కొంత వంశీచంద్ర రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ పార్టీకి కొంత సిటీకి సంబంధించినటువంటి ఏదైతే కల్వకుర్తి మిగతా కొన్ని ప్రాంతాల్లో కొంత ఉన్నప్పటికీ ఏదైతే బీజేపీ పార్టీ అవా నడిచినప్పుడు కూడా మరి గెలిచేటువంటి పరిస్థితి అయితే డీకే అరుణకైతే లేదు. సరే, డీకే అరుణ విషయానికి వచ్చినట్టయితే ఆమె మహిళా సంబంధించినటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తా ఉంది బీజేపీ పార్టీకి. ఆమెకు గెలిచినట్టయితే ఇప్పుడు రానున్నటువంటి మోడీ క్యాబినెట్ లో మరి తెలంగాణ నుంచి ఒక మహిళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తా ఉన్నది బీజేపీ పార్టీ. ఆమె గెలిస్తే ఆమెకు సెంట్రల్ మినిస్టర్ కూడా గ్యారంటీ అనేటువంటి అభయం కూడా డీకే అరుణకి అధిష్టానం నుంచి వచ్చింది. కాబట్టి ఆమె కీలకంగా దీంట్లో పనిచేయడం జరిగింది. గెలిపే లక్ష్యంగా ఆమె పావులు కల్పినటువంటి నేపథ్యం ఈమెను ఒడగొట్టాలి అంటే ఒక పక్కన రేవంత్ రెడ్డికి కూడా గతంలో వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి తీరుగా అక్కడ ఉన్నటువంటి వర్గపోరు నడిచింది. కాబట్టి డీకే అరుణను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి, ఆమె కేంద్ర మంత్రి అవుతుంది అన్నటువంటి ఉద్దేశం ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఆమెను ఇక్కడలోనే మహబూబ్ నగర్ లోనే గెలవకుండా చేయాలన్నటువంటి భావనతో రేవంత్ రెడ్డి పావులు కదిపినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే వంశీచంద్ర రెడ్డిని ఏదైతే ముందుగా ఎలక్షన్స్ ఇంకా 2.5 నెలలు ఉండగానే వంశీచంద్ర రెడ్డిని మొదలుగా ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి. అదే విధంగా 8 సార్లు రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి మెదక్లో ఉన్నటువంటి ఇక మన్నే శ్రీనివాస్ రెడ్డి ఎట్లా సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ కూడా ఆయన 3వ స్థానానికి పరిమితం అయిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక ప్రజలకు సంబంధించినటువంటి గుర్తుపట్టేటువంటి నేతగా డీకే అరుణకు పేరున్నప్పటికీ కూడా అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేసినట్టుగా మహబూబ్ నగర్ లో ప్రజలంతా కూడా భావించడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క సొంత జిల్లాలో పక్కాగా వంశీచంద్రని గెలిపించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించడం జరిగింది. అయితే ఈ సంబంధించినటువంటి మహబూబ్ నగర్ ను కూడా బీజేపీ ఖాతాలో కలపడంతో అది 9 స్థానాలకు చేరడం జరిగింది. కానీ మహబూబ్ నగర్ లో డీకే అరుణ గెలిచేటువంటి పరిస్థితి లేదు మనకున్నటువంటి సమాచారం ప్రకారం. మరి దాన్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకున్నారు సర్వే సంస్థలు అనేది కూడా మనం చూడాలి. అయితే మరి ఇంకా ఏ రేఖలు ఎక్కడ ఉన్నాయా బీజేపీకి గెలిచేటి అనేది కూడా మనం ఒకసారి చర్చించుకున్నట్టయితే ఎక్కడ కూడా లేవు. కేవలం మనం అనుకున్నట్టయితే బీజేపీ గెలిచేటువంటి స్థానాలు కనుక మనం చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ 1, మల్కాజ్గిరి 2, నిజామాబాద్ 3, కరీంనగర్ 4, చేవెళ్ళ 5, ఆదిలాబాద్ 6, జహీరాబాద్ 7. ఈ 2 స్థానాలు కలిపితే 9 అవుతా ఉన్నాయి. మరి ఇంకా బీజేపీ పార్టీ గెలిచేటువంటి స్థానాలు ఇంకెక్కడ ఉన్నాయి చెప్పండి మీరే. ఏమంటే భువనగిరిలో గెలిచేటువంటి పరిస్థితి లేదు, దాని మీద నమ్మకం ఉండేది. కానీ బీజేపీలో కూడా గెలిచేటువంటి పరిస్థితులు వరంగల్ కూడా అదే సంబంధించినటువంటి రిజల్ట్ బీజేపీ పార్టీకి అంత అనుకూలంగా లేదు, కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని చెప్పేసి సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వే సంస్థలు సంబంధించిన ఉద్దేశంతో 10-12 బీజేపీ పార్టీకి వస్తాయని చెప్పడం జరుగుతూ ఉన్నది. సరే, ఓకే, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సికింద్రాబాద్ గెలుస్తుంది కిషన్ రెడ్డి, మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర గెలుస్తాడు, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ గెలుస్తాడు, కరీంనగర్ లో బండి సంజయ్, చేవెళ్లలో కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆదిలాబాద్ లో గోడెం నాగేష్ గెలుస్తాడని చెప్పేసి అంటారు. మరి పక్కన జహీరాబాద్ లో బీబీ పాటిల్ 7. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహబూబ్ నగర్ లో డీకే అరుణ గెలుస్తుందంటే అది కూడా మరి గెలిచేటువంటి పరిస్థితి కనబడలేదు. ఇక మరో పక్కన మనం మెదక్కు సంబంధించింది రఘునందన్ రావు వేసుకోవడం జరిగింది. రఘునందన్ రావు కూడా అంతటి సంబంధించింది. అయితే మనం ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎందుకు వాళ్ళు గెలవట్లేదు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తారు అని చెప్పేసి మీరు కూడా అనుకోవచ్చు. కేవలం ఇక్కడ మెదక్ సంబంధించినటువంటి దగ్గర చూసుకుంటే మెదక్లో చూసుకున్నట్టయితే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి రఘునందన్ రావు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి నీలం మధు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ కనుక మనం చూసుకున్నట్టయితే కేవలం ఇచ్చినటువంటి ఏదైతే సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో ఈయన కనుక ఒకవేళ కనుక 40% ఓట్లు ఈయనకు వచ్చినాయని చెప్పేసి అని ఈయనకు నీలం మధుకు 38% ఈయనకు ఓట్లు పోలేని అని చెప్తా ఉన్నారు. అంటే కేవలం 2%
2% ఓట్లతోటి ఇక్కడ రఘునందన్ రావు గెలుస్తారనేది అక్కడ ఉన్నటువంటి మెజార్టీ సర్వేలు ఇచ్చినటువంటి ఈ సంబంధించినటువంటి రిపోర్ట్. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి తేడా నిజంగా కూడా ఒక 15% 10% అంటే నిజంగా కూడా మనం అట్లా కూడా మనం దీన్ని స్వీకరించవచ్చు. కానీ 2% మాత్రమే తేడా ఉన్నది. ఈ 2% రఘునందన్ రావు బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. కానీ అంతేకాకుండా మనకున్నటువంటి అంచనా ప్రకారం దాదాపుగా 5% ఓట్లతోటి ఇక్కడ నీలం మాధవ్ గెలుస్తారన్నటువంటిది మనకున్నటువంటి అంచనా. ఇక్కడ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి మనకున్నటువంటి అంచనా. సరే చూద్దాం ఈ ఎన్నికల తర్వాత మనం సంబంధించిన మన సర్వేలకు సంబంధించినటువంటి ఏదైతే టీం చేసినటువంటి సర్వే నిజమైపోతుందా లేకపోతే వీళ్ళు చేసినటువంటి సర్వే నిజమైపోతుందా చూడాలి. మొత్తానికి మనం ఇచ్చినటువంటి 6 సీట్లు 6 లేదా 7 బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి అన్నాం. కానీ 9, 10 అయితే మనం అయితే ఇవ్వలేకపోయినాం. సరే ఏది ఇవ్వనప్పుడు కూడా ప్రజలకు మనం వెళ్ళాం కాబట్టి ఆ భావాన్ని మనం స్వీకరించడం వాళ్ళు చెప్పినటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకొని 7 అని చెప్పడం జరిగింది. ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పర్సంటేజ్ కేవలం 2% మాత్రమే. కాబట్టి ఇక్కడ రఘునందన్ రావు అంతగా ఖచ్చితంగా బయటపడతాడన్నటువంటి నమ్మకం లేదు. నీలం మాధవ్ కూడా అవకాశం అక్కడ ఉన్నది. మరో పక్కన చూసుకున్నట్టయితే మరోటి మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ ఇక్కడ జరిగింది బీజేపీ. డీకే అరుణ చల్లా వంశీచంద్. ఈ ఇద్దరి మధ్యలో కీలకమైనటువంటి టఫ్ అయినటువంటి ఫైట్ నడిచింది. ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఓట్ల పర్సెంటేజ్ కనుక మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 75% దాదాపుగా ఏదైతే మనం అనుకున్నటువంటి మహబూబ్ నగర్ లో 71.54% అంటే 14 లక్షలు ఉంటే 14 లక్షల మంది ఓటర్లు ఇక్కడ. ఈ 14 లక్షల్లో 71% ఇక్కడ ఓట్లు నమోదు కావడం జరిగింది. అయితే ఇట్లా చూసుకున్నట్టయితే కేవలం వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఓట్ల పర్సెంటేజ్ కనుక చూసుకున్నట్టయితే కేవలం 3% మాత్రమే. 3% మాత్రం ఓట్లతోటి డీకే బయటపడుతుంది. అంటే ఇంత టఫ్ అయినటువంటి దాన్ని ఏ సంబంధించినటువంటి సర్వీస్ సంస్థ కూడా అంచనా వేసేటువంటి పరిస్థితులు ఉండదు. ఒక పక్కన మనం తెలుసుకున్నట్టయితే ఖమ్మం ఉంది అనుకుందాం. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి టఫ్ ఫైట్ వాళ్ళు కనీసం ఒక 20 నుంచి 21% ఎక్కువ ఓట్లు అక్కడ అంటే దాదాపుగా 2 నుంచి 3.5 లక్షల ఓట్లతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. అంటే అంతగా ఓట్ల తేడా ఓట్ల పర్సెంటేజ్ అంత ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారని చెప్పుకోవచ్చు. కానీ 1-2% వీళ్ళ గెలుస్తారన్నటువంటి నమ్మకం లేదు. అది ఇటు కూడా కావచ్చు. కానీ చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీకి పక్కాగా 7 సీట్లు వస్తాయి. ఈ రెండింటి కూడా టఫ్ అయినటువంటి ఫైట్ అని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సమాచారంలో భాగంగా మహబూబ్ నగర్ అండ్ మెదక్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సరే ఏదేమైనప్పుడు కూడా మీరు ఏదో కాంగ్రెస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీకో జోకాల్సినటువంటి అవసరం మనకు లేదు. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే అన్ని సంబంధించినటువంటి కుల సమీకరణాలు కావచ్చు, మరో పక్కన రాజకీయమైనటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని మనం చేసినటువంటి సర్వేలో భాగంగా ఈ సంబంధించినటువంటి వాటిపైన మనం ఎనాలిసిస్ చేయడం జరిగింది. మెదక్ అండ్ మహబూబ్ నగర్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి మనం కూడా సాధించడం జరిగింది. ఎందుకంటే కీలకమైనటువంటి టఫ్ బీజేపీ పార్టీలో కీలకమైనటువంటి 2 నేతలు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. రఘునందన్ రావు బీజేపీ పార్టీలో కీలకమైనటువంటి నేత, మరో పక్కన డీకే సైతం కూడా బీజేపీ పార్టీలో ఒక మహిళ జాతీయ స్థాయిలో జాతీయ మహిళా ఉపాధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నది. ఆమె కూడా టఫ్ అయినటువంటి ఫైట్ ఉంటుంది. కాబట్టి ఈ 2 స్థానాల్లో మనం కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఈ 2 స్థానాల్లో అంత ఈజీగా కాంగ్రెస్ బీజేపీ పార్టీకి అయితే ఈజీగా అయితే లేదు. చూడాలి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నట్టయితే ఎన్డీటీవీ ఏమని చెప్తా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి అన్ని కూడా ఒకటే అని చెప్తా ఉన్నది. ఒకటేదో CNN న్యూస్ 18 5 అని చెప్తా ఉన్నది. ఇక 5 కాదు ఇదంతా కాదు, ఒకటి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్డీటీవీ ఏమో 6 నుంచి 8 స్థానాలకు, మరో పక్కన బీజేపీ ఏమో 8 నుంచి 10 స్థానాలు, పీపుల్ పల్స్ 7 నుంచి 9 స్థానాలు, మరో పక్కన బీజేపీ పార్టీ ఏమో 6 నుంచి 8 స్థానాలు అని చెప్తా ఉన్నది. ఏబీపీ 7 నుంచి 9 స్థానాలు, CNN 7 నుంచి 10 స్థానాలు బీజేపీ పార్టీ, ఆరా సంస్థ 8 నుంచి 9 స్థానాలు. మనం చెప్పేటువంటి అంశం ఏంటిదంటే కేవలం 7 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ గెలవబోతుంది. 7 సీట్లు అంటే మనం దాదాపుగా పీపుల్ పల్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి మరో సంబంధించినటువంటి పీపుల్ పల్స్ కు మనం దాదాపుగా దగ్గరలో ఉన్నట్టుగా మనం అయితే చెప్పుకోవచ్చు. 7 లేకపోతే మాక్సిమం 8 కూడా మనం అంచనా వేసేటువంటి పరిస్థితి కాదు. ఈ 7 నియోజకవర్గాల్లో అయితే పక్కాగా మనం అనుకున్నటువంటి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, చేవెళ్ళ, ఆదిలాబాద్, జహీరాబాద్. ఇక మరి ఇంకా గెలిచేటువంటి స్థానాలు ఏముంటాయి, నిజామాబాద్, మరో పక్కన ఏదైతే మహబూబ్ నగర్,
ఈ మెదకులో ఒకవేళ కనుక బీజేపీ పార్టీ కనుక అది ఓడిపోయినట్టు ఎన్నిక వచ్చేటువంటి సీట్లు ఇంకెక్కడ కూడా టఫ్ ఇచ్చేటువంటి పరిస్థితి బీజేపీ పార్టీకి లేదు. కాబట్టి 7 సీట్లలో మాత్రం పక్కాగా మనం అయితే రాసియొచ్చు బీజేపీ పార్టీ 7 గెలుస్తుంది. మరి 7 గెలిస్తే మరి మిగతా ఉన్నటువంటి స్థానాల పరిస్థితి ఏంటిది అంటే మిగతా ఉన్నటువంటి 9 స్థానాలు అంటే 10 స్థానాలు ఉన్నప్పుడు కూడా ఒకటి ఎంఐఎం తీసేస్తే ఉన్నటువంటి 9 స్థానాలు. మరి 9 స్థానాల్లో ఏ విధంగా ఉండబోతా ఉంటుంది? 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందా అంటే ఖచ్చితంగా 8 స్థానాల్లో మాత్రం పక్కాగా మనం చెప్పుకోవచ్చు. 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అనేది కూడా అన్ని సర్వే సంస్థలు కూడా ఇక్కడ 6 నుంచి 8, 7 నుంచి 9, ఏబీపీ 7 నుంచి 9, సిఎన్ఎన్ 5 నుంచి 8, ఆరా 7 నుంచి 8 అంటే దర్దాపుగా అన్ని సంబంధించినటువంటి సర్వే సంస్థలు 7కు పైనే గెలుస్తాయని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మరి 7 నుంచి 9 స్థానాల్లో మనం కూడా ఇచ్చేటువంటిది 8 స్థానాలు లేకపోతే 9 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. 7 నుంచి 8 స్థానాలు అయితే మనమైతే గ్యారంటీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. చూద్దాం మరి ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థులు రఘునందన్ రావు, డీకే అరుణ, మహబూబ్ నగర్లు అండ్ మెదకులో గెలవబోతున్నారా లేదనేది కూడా మన ఫలితాల తర్వాతనే వెయిట్ చేయాలి. మనకున్నటువంటి సమాచారం అయితే అంతగా డీకే అరుణ, రఘునందన్ రావు అయితే అంతగా వాళ్ళు గెలుస్తారన్నటువంటి హోప్ అయితే గెలుస్తారు అని చెప్పేసి మనం అయితే బలబుద్ధి చెప్పేటువంటి పరిస్థితి లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.